ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే ఛానల్లోకి స్వాగతం అండి. కార్తీక మాసంలో పొరపాటున కూడా కన్యా రాశి వారు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఈ తప్పులు చేశారా ఇక అంతే సంగతి. 7 తరాల వరకు దరిద్రం వదిలిపెట్టదు. సకల పాపాలు అంటుకుంటాయి. కార్తీక మాసంలో మీరు చేసే ఈ చిన్న తప్పు మీతో పాటు మీ తర్వాత తరాల వారిని కూడా బాధిస్తుంది. అయితే కార్తీక మాసంలో చేయకూడని పనులేంటి? కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ నెలలో చేయాల్సిన మరియు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తెలుగు నెలలో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నింటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో శివకేశవులిద్దరినీ ఆరాధిస్తారు. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైంది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్షబిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపితే సదాశివుడు ప్రసన్నుడై భక్తులకు సకల శుభాలు చేకూరుస్తాడని నమ్మకం. ఇటువంటి పవిత్రమైన మాసంలో మీరు చేసే ఈ చిన్న తప్పుల కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్నాన దాన జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం, వనభోజనాలు వంటి వాటిని చేయటం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరొచ్చింది. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులందరూ నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజులు కార్తీక మాసంలో అత్యంత పుణ్యప్రదమైనవి. నెలంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజుల్లో పవిత్ర పుణ్య నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యల్లో దీపారాధన చేసే వారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెబుతారు. ఎవరైతే ఈ కార్తీక మాసమంతా పుణ్యనదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ ప్రదోషకాలంలో నిత్యం దీపారాధన చేసిన వారికి పరమేశ్వరుడు మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలోని ప్రదోషకాలంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాంటి ప్రదోష సమయాల్లో దేవ, గంధర్వ, మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కాబట్టి ప్రదోష సమయాల్లో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని పండితులు చెబుతున్నారు. ఇంకా మనకు అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే 2 ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు మరణాన్ని జయించే శక్తిని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఈ కార్తీక మాసంలో మరొక విశిష్టమైన రోజు ఉద్దాన ఏకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజునే ఉత్తాన ఏకాదశి అనే పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు 33 దేవతలలో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసీధాత్రి వనంలో ఉంటాడని చెబుతారు. ఆ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మథనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు వచ్చింది. పాలసముద్రాన్ని చిలికారు కనుక చిలుక ద్వాదశి అని కూడా అంటారు. స్త్రీలు ఈ రోజున వారి సౌభాగ్య సంపదల కోసం తులసికోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. అంతేకాకుండా కార్తీక పున్నమి రోజున జ్వాలాతోరణం కాలుస్తారు.
ఈ మాసంలో సోదరి చేత వంట భగినీహస్త భోజనం చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించడంతో పాటు సమీప వనంలో బంధువులు స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండటం మంచిది. అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది. ఇలాంటి పవిత్రమైన మాసంలో కార్తీక పురాణం పఠనం చేయటం ద్వారా అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చేసి శుచిగా పొడిబట్టలు ధరించి దీపారాధన చెయ్యాలి. ఈ విధంగా చేయటం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. కార్తీక మాసాంతరం నెల రోజులు ఇంటి ముంగిట్లో దీపం వెలిగించుకున్న వారికి సకల శుభాలు చేకూరుతాయి. కార్తీక మాసంలో స్త్రీలు నదులలో కోనేటిలో దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలుగజేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇవ్వటం వల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత విశిష్టత ఉంది. కార్తీక పూర్ణిమ నాడు సాయంత్రం గంగానది ఒడ్డున దీపం వెలిగించి నీటిలో వదలటం వల్ల చాలా శుభప్రదం. ఈ రోజున దేవతలు గంగానదిలో స్నానం చేయటానికి వస్తారని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ఏదైనా నదిలో లేదా చెరువులో దీపాన్ని దానం చేయటం ద్వారా అన్ని రకాల కష్టాలు, అప్పుల బాధలు తొలగిపోతాయని చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో తులసి పూజ చేయటం వల్ల చాలా రెట్లు ఎక్కువ ఫలం లభిస్తుంది. అంతేకాదు, కార్తీక పూర్ణిమ రోజు ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులతో చేసిన తోరణం కట్టాలి. ఇక దీపావళిలాగా ఇంట్లో దీపం పెడితే డబ్బుకు లోటు ఉండదు. ఈ రోజున దానం చేయటం వల్ల 10 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో సాయం సమయంలో శివాలయంలో ఉసిరికాయ పైన ఒత్తులు ఉంచి దీపం వెలిగించడం ద్వారా విశిష్ట ఫలితాలను పొందుతారు. నెల రోజులు పెట్టడం వీలు లేని వారు కార్తీక సోమవారాల్లోనైనా లేదా పౌర్ణమి నాడైనా ఈ ఉసిరికాయ దీపం వెలిగించడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వుల నూనెతో గాని, కొబ్బరి నూనెతో గాని, నెయ్యితో గాని, అవిసె నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టడం ద్వారా హరిహరాదుల ఆశీర్వాదాన్ని పొందుతారు. నెల రోజులు వీలు లేని వారు కార్తీక మాసం ఆఖరి రోజున నెల ఒత్తులు, సంవత్సరం ఒత్తులు ఏదైనా శివాలయంలో గాని నదిలో గాని వెలిగించడం ద్వారా సంవత్సర కాలం పూజ చేసినంత పుణ్య ఫలాన్ని పొందుతారు. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించటం, దీపదానం చేయటం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో చేయకూడని పనులు చూసుకున్నట్లయితే, కార్తీక మాసం నెల రోజులు కూడా మాంసాహారం తీసుకోకూడదు, మద్యం సేవించరాదు. కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. మౌనంగా భోజనం తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడకూడదు. గుమ్మడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు కూడా తీసుకోరాదు. ముఖ్యంగా కార్తీక మాసం ఆదివారం రోజు కొబ్బరి, ఉసిరికాయ తీసుకోరాదని పెద్దలు చెబుతారు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చెయ్యని వారి చేతి వంట తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు. దైవ దూషణ చేయకూడదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. ఎవరికీ ద్రోహం చేయకూడదు. ఇంతటి పవిత్రమైన మాసంలో దైవ దూషణ చేసిన వారికి అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. మీరు చేసే ఈ చిన్న తప్పు కారణంగా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా పాపాలను మోయాల్సి వస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో ఈ నియమాలను పాటించడం ద్వారా సర్వదేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. సో చూశారు కదండి, ఈ కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ నెలలో చేయాల్సిన మరియు చేయకూడని పనుల గురించి, కార్తీక మాసంలో కన్యారాశి వారు ఏ తప్పులు చేయడం వలన 7 తరాల వరకు దరిద్రం వదిలిపెట్టదు వంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యారాశి వారు ఉంటే వారితో పాటు ఈ వీడియోని షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.